హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మనం ఈ వీడియోలో పొటాటోతో రెండు ఐటమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ని, నెక్స్ట్ వచ్చి కేఎఫ్సి స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదండి, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని నేను బాగా పీల్ తీసేసి హాఫ్ అన్ అవర్ సాల్ట్లోని దీన్ని నానబెట్టారు. మనం నానబెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్ని తీసుకొని దాని మీద మీకు టిష్యూస్ అయితే టిష్యూస్, అదర్వైజ్ మీ దగ్గర వైట్ క్లాత్ ఏదైనా ఉంటే వైట్ క్లాత్ పైన, డ్రై వైట్ క్లాత్ పైన ఇవన్నీ మీరు స్ప్రెడ్ చేసేసి ఒక 10 to 15 minutes అలా ఒక సైడ్కి పెట్టేయండి. ఎందుకంటే పొటాటోలో ఉండే వాటర్ కంటెంట్ అనేది బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి ఏంటవుతాయంటే పొటాటోస్ కొద్దిగా డ్రై అవ్వటం వల్ల మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రిస్పీగా రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎందుకంటే యాక్చువల్లీ పొటాటోలో వాటర్ కంటెంట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం ఇలా చేసినట్లయితే మనకి వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, టిష్యూ పేపర్స్ వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంది, బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ డ్రై అయిపోయింది మీకు ఇలా చూపిస్తున్నాను కదా, ఓపెన్ చేసి ఇవంతా వేరే ఇంకొక పెద్ద ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లోకి మీరు ఇది మొత్తాన్ని మీరు స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా వరకు క్రిస్పీగా వస్తాయి. నేను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని నార్మల్గా మనం క్రిస్పీగా చేసుకోవచ్చు, లేదు అంటే మీరు కేఎఫ్సి స్టైల్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కేఎఫ్సి స్టైల్ అంటే నో ఎగ్ ఇలాంటివి ఏంటి, బేకింగ్ సోడా కానీ, ఎగ్ కానీ, ఓట్స్ కానీ, మనం ఇలాంటివి ఏంటి అవసరం లేకుండా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు సజెషన్ కాదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇంకా నెక్స్ట్ వస్తున్న సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదండి, అవి బ్రెడ్ క్రంచెస్ మనం యూస్ చేయొచ్చు, లేదా ఓట్స్ యూస్ చేయొచ్చు, లేదా రస్కుల్ని బాగా మిక్సీ పెట్టి వాటిని చాలా గుండగా చేసుకొని వాటిని కూడా మనం వీటిలో యాడ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను కదా, ఇది కార్న్ఫ్లోర్. మీరు కార్న్ఫ్లోర్ మరీ ఎక్కువ కార్న్ఫ్లోర్ మనం యూజ్ చేయకూడదండి. ఆర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, చిన్న టీ స్పూన్స్తో ఒక 5 teaspoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. పెద్ద టీ స్పూన్స్తో అయితే 3 teaspoons మనకు సరిపోతాయి. ఇలాగ మీరు కార్న్ఫ్లోర్ని ఇలా స్ప్రెడ్ చేసేసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, సాల్ట్, నెక్స్ట్ చికెన్ మసాలా, చాలా తక్కువగా మనం టర్మరిక్ తీసుకోవాలి, నెక్స్ట్ గరం మసాలా, చిల్లీ పౌడరు, నెక్స్ట్ జీరా పౌడరు, ధనియా పౌడరు. ఈ స్పైసెస్ అయితే మనకి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మీ ఆప్షనల్, మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్లేవరు, లేదా అదర్వైజ్ వీటితో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, సాల్ట్, లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్, చిల్లీ పౌడరు, చికెన్ మసాలా, జీరా పౌడరు, ధనియాలు పౌడరు, ఇది మనకి బాగా మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పొటాటోలోనే మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్ చేసేటప్పుడు అది ప్రాపర్గా ఆ పౌడర్స్ అన్నీ కూడా వాటికి పట్టేటట్టుగా ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోని మనం వాటర్ కానీ ఏంటి మనం యాడ్ చేయకూడదు. ఎందువల్ల అంటే యాక్చువల్లీ పొటాటోలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది జస్ట్ మీరు అలా స్ప్రెడ్ చేసి ఒక 5 to 10 minutes కానీ మీరు సైడ్కి పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఆ వాటర్ అనేది బయటికి వచ్చేసి మొత్తం ఆ పౌడర్ని అంతటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. మీకు మరీ చెప్తున్నానండి, ఇది సజెషన్ ఏంటంటే మీరు కలవటం లేదు కదా అని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్ ఎటువంటి పరిస్థితుల్లో యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే అవి పకోడీలా తయారైపోతాయి. అంటే మనం ఇప్పుడు చెన్నపిండి పకోడీలు ఎలా తయారు చేసుకుంటాం అలా మనకి పకోడీలా తయారైపోతాయి. సో అలా మీరు కాకుండా ఇలాగ ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, పౌడర్ అంతా కూడా బాగా ప్రాపర్గా దానికి పొటాటోకి బాగా పట్టేటట్టుగా మీరు జస్ట్ ఇలాగ వాటిని కదిపేసి ఒక సైడ్కి ఇలాగ ఒక జస్ట్ 5 to 10 minutes ఒక సైడ్కి పెట్టేయండి. ఇంతలో మీరు ఏం చేస్తారంటే మీకు అంతగా కావాలి అని అనిపిస్తే జస్ట్ చేతుల్ని తడిపేయండి. జస్ట్ లైట్గా చేతుల్ని ఇలా తడిపి ఒకసారి మళ్ళీ ఆ పౌడర్ అనేది దానికి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోండి. ఎప్పుడు కూడా హీట్ చేయాలంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి. బాగా మరుగుతుంది అనేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేస్తాము అనేటప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి.
ఇది మీకు నేను చెప్తున్నానంటే దీంట్లో మీరు వాటర్ యాడ్ చేయకుండా ఇప్పుడు ఇలా ఉంది కదా, వీటన్నిటిని మీరు ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిల్లో హాఫ్ని మనం ఏం చేస్తామంటే నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాము, ఇంకొక హాఫ్ని ఏం చేస్తాము లాస్ట్లో ఒక హాఫ్ అయిపోయిన తర్వాత KFC స్టైల్లో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని చేద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఇలా చిన్నగా టర్మరిక్ వేయడం వల్ల మీకు చూస్తున్నారు కదా, మీకు వీడియోలో ఎంత ఎల్లోయిష్గా మనకి చాలా నీట్గా కనిపిస్తుందో. జస్ట్ చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే టర్మరిక్ యూజ్ చేయరు, బట్ నా సజెషన్ ఏంటంటే మీరు టర్మరిక్ అనేది యూజ్ చేయండి. యూజ్ చేయడం వల్ల మన పిల్లలు తినేటప్పుడు కూడా అది కలర్ఫుల్గా, మనం ఏ కలర్స్ వేయక్కర్లేదంటే న్యాచురల్ కలర్స్ వేస్తే మనకు చాలు. మీకు చెప్పేటట్టుగా అవి నేను ఒక 10 minutes ఒక సైడ్కి పెట్టాను. ఇప్పుడు చూసారు కదా, వాటికి పట్టేసి అవి ఎలాగా తడిగా ఉన్నట్టున్నాయి కదా. ఎందుకు అనుకోనంటే మనం ఏం చేయక్కర్లేదండి, ఒక 10 minutes కానీ ఒక సైడ్కి పెట్టినట్లయితే దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది మొత్తం టోటల్గా మొత్తం పొటాటోస్ అంతటికి కూడా ఫుల్గా పట్టేసి మనకి మంచి క్రిస్పీ మనకి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారైపోతాయి. ఆయిల్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చేయాలండి. మనం వేసిన తర్వాత వాటిని సిమ్లో పెట్టుకోవాలి, కొద్దిగా మీడియం ఫ్లేమ్లో. మరీ సిమ్ పెడితే మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి తయారవ్వదు. హై ఫ్లేమ్లో పెట్టి వేసేటప్పుడు జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇది మీకు ఒక చిట్కా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్నీ ఒకేసారి వేయకుండా ఒకటిగా మీరు వేసినట్లయితే, విడివిడిగా వేసినట్లయితే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి విడివిడిగా వచ్చేసి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఒక హాఫ్ నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకుంటున్నాను. రిమైనింగ్ నేను లెఫ్ట్ చేశాను కదా, ఆ లెఫ్ట్ ఓవర్ ఏం చేస్తానంటే రిమైనింగ్వి KFC స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో బాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి బాగా అవి ఫ్రై అవ్వాలండి. ఇలాంటిది ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, తీసేది మనకి బాగా అడ్వాంటేజ్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఇలాంటి 4 steps ఇలాంటిది ఒకటి యూజ్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు దాని సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మీకు ఫ్రై చూపించాను కదా, ఇది మనకు బాగా అడ్వాంటేజ్ అవుతుందండి. ఎందువల్లంటే మనం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే పేపర్స్ కానీ టిష్యూస్ కానీ అలా పెట్టేసి యూజ్ చేస్తారు. అలా ఏం కాకుండా మీరు ఇలాంటివి తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆయిల్ ఎంతైతే ఉంటుందో ఆయిల్ మొత్తం కూడా లెఫ్ట్ ఓవర్ అయిపోతుంది, మొత్తం కూడా డ్రై అయిపోతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్లో ఇంకా మనకు ఆయిల్ అనేది ఎక్కువ కంటెంట్ ఉండదు, అంటే దానికి కావాల్సిన కంటెంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి ఫ్రై బాగా అవ్వాలి. 1-2 minutes కానీ 3 minutes కానీ మనకి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా మనకు అయిపోతుంది అన్నప్పుడు మీడియంస్ ఎక్కువ మరుగుతుందంటే మనం మీడియం పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో నేను ఫ్రై చేస్తున్నాను. అవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి చెక్ చేయండి. ఇలాగా ఒకేసారి విడిచిపెట్టేయకుండా మీరు ఏం చేయాలంటే వాటిని మీరు ఒకసారి ఫ్రై అవుతున్న వాటిని రివర్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడే ప్రతిదీ ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా మీరు మాటికి తిప్పుకుంటూ వాటిని ఫ్రై చేస్తూ ఉంటే మనకి ఆ పొటాటోస్ అనేవి ఎక్కువ డ్రై రోస్ట్ చేయకూడదండి, ఎందుకంటే దాంట్లో ఉండే ఆ ఫైబర్ కంటెంట్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయి కదండి, ఈ ఫ్రై అయిపోయిన అన్నిటినీ కూడా మనం వీటితో బాగా తీసేసుకొని ఆయిల్ అంతా కూడా డ్రై అయిపోయినట్టు మనం చూడాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అవి కనిపిస్తున్నాయి కదా, ఇలా ఫ్రైడ్ ఐటెం బాగా అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఫ్రై అయిపోయిన అన్నిటినీ కూడా మనం ఒక సైడ్కి తీసేసుకుందాం. ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫ్రై అయిపోయిన ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇలా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అన్నిటినీ కూడా మీరు ఇలా తీసుకున్నట్లయితే మొత్తం ఆయిల్ అంతా కూడా డ్రై అయిపోతుందండి. దీనికి మళ్ళీ మనం వేరేగా టిష్యూ పేపర్స్ కానీ లేదు డ్రైడ్ క్లాత్ కానీ ఏం అవసరం లేదు. మనం పేపర్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. పేపర్స్ మట్టికి మీరు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దండి. న్యూస్ పేపర్లు చాలామంది న్యూస్ పేపర్లు అవి యూజ్ చేస్తారు కదా, అవి ఎటువంటి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు. ఎందుకంటే న్యూస్ పేపర్ మీద ఉండే ఇంక్ కానీ సిరా కానీ అవి చాలా కెమికల్స్తో తయారవుతూ ఉంటాయి. అవి చాలా వరకు వేరే దగ్గర నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్ కాకుండా మీకు సజెషన్ టిష్యూ పేపర్ యూజ్ చేయండి, లేదు అంటే మన దగ్గర ఉన్న వైట్ క్లాత్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మీరు చూస్తున్నారు కదా, ఫుల్ డ్రైడ్ అయిపోయి అవి నేను ఒక సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను లెఫ్ట్ ఓవర్ చేశాను కదా కొన్ని పొటాటో చిప్స్ని, వీటిలో నేను ఏం చేస్తున్నాను అంటే బ్రెడ్ క్రంచెస్ నేను మిక్స్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఈ రిమైనింగ్ దాంట్లో కొద్దిగా బ్రెడ్ క్రంచెస్ని కొద్దిగా మనకి
మనకి మీరు బ్రెడ్ క్రంచెస్ని మరీ ఎక్కువ అవసరం లేదండి. యాక్చువల్లీ మన పొటాటో అనేది కార్న్ఫ్లోర్ యాడ్ చేసేటప్పుడు దాంట్లో ఉండే టిప్ ఏంటంటే కార్న్ఫ్లోరే మనకి క్రిస్పీనెస్ తెస్తుంది. ఇంకా మనకి కేఎఫ్సి స్టైల్లో కానీ మనం యూజ్ చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో నేను వాటిలో బ్రెడ్ క్రంచెస్ నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి దానికి మీరు ఏం చేస్తారంటే బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. బ్రెడ్ క్రంచెస్ అంతటిని చూసారా, పొటాటోలో ఉన్న వాటర్ అనేది మనం ఎప్పుడైతే పొటాటోని మిక్స్ చేసేసి ఒక దగ్గర మనం విడిచిపెట్టేస్తామో ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో అలాంటి టైంలో మీరు నో వాటర్ యాడెడ్, ఇంకా మీరు ఏ వాటర్ కూడా యాడ్ చేయకపోయినా కూడా మనం ఈ బ్రెడ్ క్రంచెస్ యూజ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఆ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి ఇంకా ఫుల్గా డ్రై అయ్యి మనకి ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించే విధంగా మరీ గట్టిగా వాటిని ప్రెస్ చేయకుండా లైట్గా పైన కానీ మీరు ఇలా మీరు ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చే. ఇలానూ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే అప్పటికప్పుడు మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, లేదు అంటే మీరు వేరేగా మళ్ళీ కార్న్ఫ్లోర్ అవి యాడ్ చేసేసి తర్వాత నెక్స్ట్ బ్రెడ్ క్రంచెస్ యాడ్ చేసేసి దాని ప్రాసెస్ కూడా నేను వేరేగా చెప్తాను. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అని చూసేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ప్రతిదీ ముందు చెప్పుకున్నట్లే వీటిని కూడా సెపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగా ప్రతి ఒక్కదాన్ని సెపరేట్గా బ్రెడ్ క్రంచెస్ అన్నీ యాడ్ అయ్యేటట్టుగా మొత్తం కూడా వాటిలో వేసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా లెఫ్ట్ ఓవర్ కాకుండా మొత్తం ఒక్కొక్కటిని వేరేగా సెపరేట్ చేసేసి మీరు ఇలాగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే కేఎఫ్సి స్టైల్లో ఉండే క్రిస్పీ క్రంచీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మనకు రెడీ అయిపోతాయి. వీటిని కూడా మనం ప్రీవియస్ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఫ్రై చేసుకున్నాం కదా బాగా, అదేవిధంగా వీటిని కూడా బాగా ఇటు అటు తిప్పుతూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు చూడాలి అది కొద్ది వరకు క్రిస్పీ అయ్యిందని చెప్పి మరీ డీప్ ఫ్రై మీరు చేసుకోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలాగ వాటిని స్ప్రెడ్ చేస్తూ, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో, అదేవిధంగా వాటిని స్ప్రెడ్ చేస్తూ వాటిని రివర్స్ చేస్తూ ఒకసారి మీరు పైకి తీసేసి మళ్ళీ ఇలా రివర్స్ చేస్తూ వాటిని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మీకు క్రిస్పీ క్రంచీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి రెడీ అవుతాయి. సో మీకు చూపించే విధంగా బాగా ఫ్రై చేసుకోండి. మీకు హై అనిపించిందంటే వీటిని ఫస్ట్ వేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు ఇంకా దగ్గర అవుతుంది అనేటప్పటికి మీరు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, ఇవి మనం ఇలా చేసేటప్పుడు కూడా అవి క్రంచీగా ఇలా ఆయిల్ క్రంచీగా తయారవుతాయి. ఈ ఆయిల్ కూడా బాగా ఫుల్గా కూడా మీరు ఇలా అనటం వల్ల ఏంటి అవుతుందంటే ఆయిల్ ఏమైనా ఉన్నది రిమైనింగ్ ఆయిల్ ఉన్నది అంటే అది మొత్తం కూడా మనకి కిందకు వచ్చేస్తుంది, డ్రై అయిపోతుంది. సో మనం ఇలా రిమైనింగ్ అయిపోయిన వాటిని నేను సెపరేట్గా పెట్టాను. ఇప్పుడు నేను రిమైనింగ్ ఉంచాను కదా, వాటిని కూడా ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను. మొత్తం టోటల్గా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఎలా వచ్చింది, ఎంత క్రిస్పీగా వచ్చింది అనేసి. రిమైనింగ్ వాటిని మీరు ఇలా వేసేసుకొని అవి అయిపోయిన తర్వాత అవి క్రిస్పీగా ఎలా ఉంటాయి టేస్ట్ అనేది చూసి చెప్తాం. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయిన వాటిని ఏంటి కూడా వేస్ట్ చేయకుండా మామూలుగా చిన్న మీరు ఉండలుగా తయారు చేసి వేసుకోవచ్చు పకోడీలాగా, లేదు అంటే నార్మల్ సెపరేట్గానే మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మీరు చూసేటప్పటికి ఒక రైట్ సైడ్లో ఉండేది నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్, అదే మీకు ఇటువైపు నుంచి నేను కార్నర్ చూపించేది, అటు లెఫ్ట్ సైడ్ ఉన్నవంతటిని కూడా నార్మల్ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది కేఎఫ్సి స్టైల్ అంటే జస్ట్ ఇంకా ఎక్కువ క్రిస్పీ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, అదే ఇప్పుడు నేను సౌండ్స్ చేస్తున్నాను, మీరు వినండి అవి ఎంత క్రిస్పీగా వచ్చాయనేది మీకు ఆ సౌండ్ బట్టే మీకు తెలుస్తుంది. ఇంకా మనం బ్రెడ్ క్రంచెస్ యాడ్ చేసాం కదా, బ్రెడ్ క్రంచెస్ యాడ్ చేయటం వల్ల ఇంకా క్రిస్పీగా మనకు తయారవుతాయి. యాక్చువల్లీ మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్వి కూడా మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి. నెక్స్ట్ మీరు బ్రెడ్ క్రంచెస్ యాడ్ చేయడం వల్ల కూడా ఇంకా క్రిస్పీగా వస్తాయి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీరు సౌండ్ చూసారు కదా, మనకి ఇది మీరు ఫ్రెష్గా వేడిగా ఉండేటప్పుడు తింటేనే చాలా బాగుంటాయండి. మీరు ఇలా డెకరేట్ చేస్తూ మీ పిల్లలకు కానీ సర్వ్ చేసినట్లయితే బయట ఫుడ్ అడగకుండా మీరు ఇంట్లో చేసింది ఇష్టంగా తింటారు. వీటితో ఏంటంటే నేను మయోనీస్ యూస్ చేశాను, వెజ్ మయోనీస్. నెక్స్ట్ వచ్చేసి వెజ్ మయోనీస్లోని నేను మిక్స్డ్ కొద్ది స్పైసీ టైప్ ఆఫ్ వెజ్ మయోనీస్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ మనం టమాటో కెచప్తో మనం సర్వ్ చేసుకోవచ్చు. చిల్లీ సాస్ కూడా మనకి బాగుంటుంది. వీటిపైన మీకు ఇంకా స్పైస్ కావాలి, పిల్లలకి మనం పెట్టడం లేదు, పిల్లలకి మనకి స్పైస్ వద్దు అని చెప్పేటప్పుడు
ఏం చేయాలి అనుకోనంటే చాట్ మసాలాతో సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, ఇది కొద్దిగా క్రంచీ అంటే కేఎఫ్సీ స్టైల్, దాంట్లో బ్రెడ్ క్రంచెస్ యాడ్ చేసింది. ఇది నార్మల్ ఫ్లేవర్తో యూస్ చేసింది. ఇప్పుడు మీకు నేను రైట్ సైడ్లో ఉన్నది నార్మల్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది కొద్దిగా క్రంచీ. మీకు నేను చూపిస్తున్నాను కదా, ఇది వెజ్ మయోనీస్. మీకు చెప్పాను కదా, వీటిలో మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి వెజ్ మయోనీస్లోని చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. వీటిల్లో చికెన్ మయోనీస్, అదే నాన్ వెజ్ మయోనీస్ అవి కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో. ఇది కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి మయోనీస్, ఎందుకంటే చాలా స్పైసీ. నెక్స్ట్ టమాటో కచప్. మీరు ఇంకా పెద్దవాళ్ళు ఇంకా స్పైసీ పిల్లలకైతే ఇది సరిపోతుందండి. పెద్దవాళ్ళు ఇంకా మీకు స్పైసీ కావాలి అని మీరు అనుకుంటే మీరు ఏం చేస్తారు అంటే చాట్ మసాలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా మీరు చిల్లీ సాస్తో కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, క్రంచీ టేస్టీ పొటాటో కేఎఫ్సీ స్టైల్ టైప్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు రెడీ అయిపోయాయి. మయోనీస్తో మీరు సపరేట్గా తినొచ్చు, టమాటో కచప్తో సపరేట్గా తినొచ్చు, లేదంటే మయోనీస్ విత్ టమాటో కచప్తో తింటే చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో, మన ఇంటి రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయినా మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు, అవి ఎంత క్రిస్పీగా వస్తాయి. ఇవి మీకు చెప్తున్నానండి, ఇవి ఫ్రెష్గా అప్పుడప్పుడు వేడిగా తింటేనే చాలా వరకు ఉంటాయి. మీరు ఇంకా బయట విడిచిపెట్టేస్తే కొద్దిగా మెత్తగా అయిపోతాయి. సో అలా కాకుండా ఫ్రెష్గా వేడిగా ఉండేటప్పుడే తిని ట్రై చేసి చెప్పండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.